ఇవాళ మనతోటి ఇంట్రడక్షన్లే అవసరం లేని పేరు రెంజర్ల రాజేష్ గారు ఉన్నారు. ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. మాల కులపిచ్చి ఉందా లేదా? మాకు కదిరి కృష్ణ గారు అంబేద్కరిజం ఎక్కించేది తప్ప కులవాదం ఎక్కిలేదు. దట్ ఈస్ గ్రేట్ అంబేద్కరిస్ట్. బతుకుతే అట్లా బతకాలా. గురేని గాడి కొడుకున్నా ఎంబడి తిరిగిన బాడకవులు కూడా నా గురించి ఉల్టా మాట్లాడుతుంది. రెంజర్ల రాజేష్ మాదిగలకు వ్యతిరేకమా? మాలా మాదిగలు విచ్ఛిన్నమై వాళ్ళే తన్నుకొని సావడానికి. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఓన్లీ బీజేపీతో జత కట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి మాల సామాజిక వర్గం నుంచి రాజేష్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అంతేనా? 100%. ఇదేనా రీజన్? 100%. ఇదే రీజన్. సొంత కులపోడు ఒక మాదిగైన ఎమ్మెల్యే కాకుండా అడ్డుపడ్డాడు మందకృష్ణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోవడానికి కారణం మందకృష్ణ 100%. ఒక మాదిగ బిడ్డ అభ్యున్నతిని ఎదగకుండా తొక్కేసిన నువ్వు మాదిగల కోసం ఎట్లా పోరాటం చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఇప్పుడు నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరగకపోతే, ఒకవేళ జరిగితే నష్టం ఎవరికి లాభం ఎవరికి? అంటే నా దృష్టిలో ఎదిగిన మాదిగలు ఎదగని మాదిగలు, ఈ ఎదిగిన మాదిగలు ఎవరు కూడా ఈ ఎదగని మాదిగల గురించి మాట్లాడలేని పట్టించుకోరు. వీరిద్దరు దుర్మార్గం. దేవుడు లెక్క కొలిచేటటువంటి వ్యక్తి మందకృష్ణ. మాదిగను మీరు జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మాదిగ సామాజిక వర్గానికి యాంటీగానా లేకపోతే ప్రోగానా అని అనుకోవాలన్నా? మందకృష్ణ అన్న మాదిగ సామాజిక మొత్తానికి నాయకుడు కాదు. డబ్బులు పెట్టి కావాలని మాలను రెచ్చగొట్టే ప్రయత్నం వివేక్ చేసిండు అని అన్నది ప్రధానమైనటువంటి వాదన. వాళ్ళు పెడితే తప్పలేదు కానీ ఈయన పెడితే తప్ప? అంటే మీరు చేసే సంసారం మిగతా చేస్తే వ్యభిచారమా? ఈ రిజర్వేషన్లు జరగడం వల్ల, రిజర్వేషన్ డివైడ్ ఏబిసిడి జరగడం వల్ల ఏం నష్టం మాలల కంటే? మాల నాయకులలో కూడా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు లేరు అంటున్న. పూర్తిగా రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు పూర్తిగా లేరు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ఆ విషయం మాలలో కూడా చెప్పిన నేను. ఇదే సోమన్నని, ఇదే సుక్కరామ్ నర్సయ్యని, ఇదే రెంజాల రాయేసి రేపు పొద్దుగల ఊచకోతకు వస్తారు. మాదిగకి ఏమైనా వ్యతిరేకత ఉన్నదా ఈ పాటలో? చూపించిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మందకృష్ణను చూపించిన, అమర ప్రసాద్ని చూపించిన. మాలల సింహగర్జన సభలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని మీరు చెప్పిరా? భారత రాజ్యాంగ ప్రకారమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని 100% చెప్పిన. మళ్ళా భారత రాజ్యాంగ ప్రకారం ఏంటంటే దట్ ఈస్ ద రీజన్. రాజ్యాంగం అంటే అందరూ సమానంగా బ్రతకాలా, ఈ దేశంలో వాటాదారులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాటా వాళ్ళకు చెందాలని రాజ్యాంగం చెప్తా ఉన్నది. అంబేద్కర్ కానీ మొన్న సభలో మహాసేన రాజేష్ కాంచలి రెంజర్ల రాజేష్ దాకా మీరు చెప్తున్నటువంటి వివేక్ గారితో సహా అందరూ కూడా మందకృష్ణ టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలే తెరపై కనిపించాయి. మందకృష్ణనకే ఏబిసిడి వర్గీకరణ జరగడం ఇష్టం లేదు. మందకృష్ణ మాదిగకు రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ అవసరం లేదు, అది నచ్చుతలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మాలోళ్ళు అన్నప్పుడు నేను ఆ కులంలో ఉత్తందుకు కిందికి నన్ను కూడా తోపరా? నువ్వు మాలోడు కావా? మనవాదుల మీద గర్జించినావు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటారా? వివేక్ గారు మీకు డబ్బులు ఇస్తున్నాడా? ₹1 ఇచ్చిండు అనే విషయం ఏ రకంగా అయినా మీరు ప్రూవ్ చేస్తే రేపటి నుంచి అంబేద్కర్ వాదం మాట్లాడమే మాట. అలానే అయితే రెచ్చగొట్టిరుగా మీరు పాటతోటి. రెచ్చగొట్టినందుకు సిగ్గు లేదురా? నువ్వు ఏదేదో మతాలలో పోయి అడ్డుపోతున్నావు. నీ జాతి సంఘర్షణ చేస్తున్నప్పుడు నువ్వు నిలబడాలని చెప్పి చైతన్యం చేశా. చైతన్య గీతానికి గద్దర్ గారు కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలపై ఇది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసిండా లేదా? అరే గద్దర్ అన్న కొడుకు వయసులో నేను చెప్తున్నా పోయి అంటే నువ్వు గద్దర్ అన్న అడుగుతావేంది? నేనే ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నా. దేశంలో తెలుగు రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చింది ఇద్దరు మాలోలు క్రాంతి. కత్తి పద్మారావు, బుజ్జ తారకం సార్. కారం చెడుల మాదిగల్ని, చుండూరుల మాలని ముక్కలు నరికితే ఢిల్లీ నడిబొడ్డున పోయి ఈ మాదిగల వాయిస్ వినిపించిన నాయకులు మాలోళ్ళు.
థ్యాంక్ యూ.